సుదర్శన్ దిగ్విజయంగా సింధూరాన్ని పూర్తి చేసుకుని భారతమాత వీరసింధూరం దిగుతారు. మీరు ముందుకు రండి సార్. ఒక్కొక్కటి 11,000 చెల్లెలు 4-5 రష్యాలు వారి దర్శనంలో మా భానుప్రకాష్ రెడ్డి గారు, ఆనంద్ గారు ఈ రోజుని వెంకటేశ్వర స్వామిని వారి యొక్క ఆశీర్వాదాన బలంతో ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. వారికి ఇంకా కూడా సైనికులకి ఉత్సాహాన్ని నింపాలి, వారికి శక్తినివ్వాలని స్వామివారిని కోరుకుంటూ స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే 400 ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామివారి యొక్క నామకరణం సుదర్శన్ యొక్క చక్రం వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం, వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది. అదేవిధంగా స్వామివారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసన్నల్లో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మోడీ గారికి ఇంకా కూడా స్వామివారి యొక్క మనోధైర్యాన్ని ప్రసాదించే విధంగా చేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అలానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా చురుకుగా జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా ఇంకా శక్తినివ్వాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది.